ఏదైతే మేనిఫెస్టోలో ఉన్న విధంగా ప్రతి నెల 1వ తారీఖునే ఈ యొక్క పేదవారికి అందరికీ కూడా 4,000 రూపాయల పింఛను ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కాకుండా గతంలో ఇచ్చిన మాట ప్రకారం కూడా 7,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చంద్రబాబు పేరు చెప్పంగానే చేతులెత్తి మొక్కుతూ ఉన్నారు. ఆ మహానాడుభావుడు మాకు 3,000 నుంచి 4,000 చేశాడు. అప్పుడు 2,003 కంతుల ప్రకారం వచ్చింది. ఆ కంతులు కూడా వాలంటీర్లు కూడా వ్యవస్థ ద్వారా పెట్టి ఎప్పుడో 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు తలుపులు తెరిచి మేము బయట అరుగుల మీద కూర్చుంటూనే ఈ అధికారులందరూ కూడా ఏదైతే సచివాలయ సిబ్బంది ఉందో వాళ్ళందరూ కూడా వచ్చారని చెప్పి ఈరోజు చంద్రబాబు గారికి వారంతా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనందంగా ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ యొక్క 100 రోజుల పరిపాలనలో ఏవైతే సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా జరపాలి అనేటువంటి ఉద్దేశంతోనే మొదలుపెట్టాము. ఇప్పటికే గ్రామాలలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థనంతా కూడా సమూలంగా మార్పులు తేవాలి. పంచాయతీరాజ్ వ్యవస్థను మార్పులు తెచ్చి ఈ యొక్క వెనుకబడిన ఈ యొక్క కాలనీలు ఎవరైతే ఉన్నాయో నడవలేకుండా పోతున్నటువంటి కాలనీలకు కూడా ఇప్పటికే శాంక్షన్లన్నీ వచ్చాయి. ఈ ఊరికి కూడా 50 లక్షల పైన ఇప్పటికే శాంక్షన్ చేశాము. అవి కూడా దశల వారీగా ఏదైతే నివాసవంతం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి సర్వే చేసి అక్కడ రోడ్లను కూడా భర్తీ చేస్తాము. అదేవిధంగా కాలువలు కానీ ఇంకా ఏవైనా నీటి సమస్యను కూడా ఇంటింటికి కొలాయి అనేది కూడా మా మేనిఫెస్టోలో ఉంది. ఈరోజు వాళ్ళు అంటున్నారు 100 రోజులు కాని తోలికే 6 మేనిఫెస్టోలో ఉండేటువంటి 6 ఐటమ్స్ ఏమైనాయి అని, సూపర్ 6 ఏమైంది అడుగుతున్నారు. మీ జీవితంలో నిజాయితీగా ఎప్పుడన్నా పనిచేశారా? ఈరోజు సంక్షేమం ఆ రోజు 7,000 రూపాయలు ఇస్తామన్నాము, ఒక నెల బోనస్ది ఇచ్చాము. మళ్ళీ ప్రతి నెల ఆర్థికంగా గత ప్రభుత్వం చేసిన పాపాలకు ఈరోజు ఎక్కడ చూసినా మాకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. వారు చేసిన పాపాలన్నింటినీ కూడా మేము కడుక్కుంటూ ఉన్నాము. అభివృద్ధిని సంక్షేమాన్ని తీసుకెళ్తూ ఈరోజు ముందుకు నడుపుతూ ఉన్నాం. సూపర్ 6 పథకాలు కూడా ఈరోజు రాష్ట్రం ఎంత నష్టంలో ఉన్నప్పటికీ, ఆర్థికంగా అభివృద్ధిలో కానీ మాకు లోటు ఉన్నప్పటికీ వాటిని కూడా ఈరోజు తీసుకెళ్ళి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే రేపు సూపర్ 6 పథకాలు కూడా దశల వారీగా వెంటనే దశల వారీగా తీసుకుపోవాలని చెప్పి ప్రణాళికలు చేస్తూ ఉన్నాం.